Jungle. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రాజు యువ వికాసం స్కీము అప్లై చేసుకున్న వాళ్ళకైతే బిగ్ షాక్. ఎందుకనంటే అసలు లోను వీళ్ళకైతే రాదు అని ప్రభుత్వం అయితే చెప్తున్నారు. అసలు ఈ లోన్ ఎవరికి రాదు, ఈ లోన్ ఎవరికి వస్తుంది, అదేవిధంగా ఏ క్యాస్ట్ వాళ్ళు అంటే ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, బీసీ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు, మైనారిటీ వాళ్ళు, క్రిస్టియన్ మైనారిటీ వాళ్ళు ఎంతమంది అప్లికేషన్ చేసుకున్నారు, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. అదేవిధంగా మీరు వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా సరే ఈ వీడియో కనుక లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. ఈ రాజీవ్ యువ వికాసం స్కీము 50,000 నుంచి 4 లక్షల వరకు అప్లై చేసుకోవచ్చని ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. అయితే అప్లికేషన్ కూడా క్లోజ్ కావడం అయితే జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా చాలామంది అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఎంపీడీఓ ఆఫీస్లో మీ అప్లికేషన్ అనేది ఇవ్వలేరు. అప్లికేషన్ ఎవరైతే ఎంపీడీఓ ఆఫీస్లో ఇస్తారో వాళ్లకు మాత్రమే సర్వే చేసి లోన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు గనక ఎంపీడీఓ ఆఫీస్లో మీ అప్లికేషన్ సబ్మిట్ చేయకుంటే ఇప్పుడే సబ్మిట్ అయితే చేయండి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ వాళ్ళు, ఏ క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది అప్లై చేసుకున్నారనంటే వీళ్ళందరూ కలిపి 16,25,000 మంది అయితే అప్లికేషన్ అయితే ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్కి అయితే చేసుకున్నారు. దీంట్లో బీసీ వాళ్ళు 5,35,666 మంది అప్లై అయితే చేసుకున్నారు. అదేవిధంగా ఎస్సీ వాళ్ళు 2,95,908 మంది అయితే అప్లై చేసుకున్నారు. ఎస్టీ వాళ్ళు 1,39,112 మంది అయితే అప్లికేషన్ అయితే చేసుకున్నారు. మైనారిటీ వాళ్ళు 1,07,681 మంది అయితే ఉన్నారు. అదేవిధంగా ఈబీసీ వాళ్ళు 23,269 మంది ఉన్నారు. వీరితో పాటు క్రిస్టియన్ మైనారిటీ వాళ్ళు కూడా 2,689 మంది అయితే ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్కి అయితే అప్లికేషన్ అయితే చేసుకున్నారు. అయితే 16,25,000 అప్లికేషన్లలో 40% రిజెక్ట్ అవుతాయని ప్రభుత్వము బ్యాంకర్లు అయితే చెప్పడం అయితే జరిగింది. వీళ్ళవి ఎందుకు రిజెక్ట్ అవుతాయి అని అంటే ఖచ్చితంగా బ్యాంకు వాళ్ళు సిబిల్ స్కోర్ చూసి లోన్ ఇస్తామని ఫైనల్గా చెప్పడం అయితే జరిగింది. ప్రభుత్వం కూడా సిబిల్ స్కోర్ ఉన్న వాళ్ళకి లోన్ ఇవ్వాలని చెప్పడం అయితే జరిగింది. ఈ 16,25,000 మందిలో 40% అప్లికేషన్స్ రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. 40% అంటే 6,50,000 మంది అప్లికేషన్స్ అయితే రిజెక్ట్స్ అయితే అవుతాయి. అయితే మిగిలిన వారు 9,75,000 మంది అయితే ఉంటారు. వీళ్లకు మాత్రమే రాజీవ్ యువ వికాసం స్కీమ్ అయితే వస్తుంది అని అయితే చెప్తున్నారు. అసలు ఎవరికి లోన్ వస్తే బాగుంటుంది కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా దీంట్లో 9,75,000 మందిలో ఏ స్కీమ్కి అప్లై చేసుకున్న వాళ్ళకి వస్తుంది, లేడీస్కి ఎవరికి వస్తుంది, వికలాంగులకు ఎవరికి వస్తుంది, ఇలాంటి విషయాల గురించి కూడా మన ఛానల్లో ఇదివరకే వీడియో చేయడం అయితే జరిగింది. ఈ రాజీవ్ యువ వికాసం పేర్లు ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు, సెలెక్ట్ చేసిన తర్వాత జూన్ 2కు లిస్టు ఏ విధంగా వస్తుంది, ఇలాంటి విషయాల గురించి తెలియగానే కూడా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే వీడియో కనుక లైక్ చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.